వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సంధ్య. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నామినేటెడ్ పదవుల భర్తీ కోసం ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. కాగా మంగళవారం ఏపీ ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. మొత్తం 20 కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది. ఈ నియామకాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలకు ప్రాధాన్యత కల్పించారు. టీడీపీ 16 కార్పొరేషన్ల చైర్మన్ పోస్టులు దక్కగా జనసేన పార్టీకి 3, బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కింది. ఆర్టీసీ చైర్మన్గా కొనకళ్ళ నారాయణ నియమించగా వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్ను నియమించింది. అదేవిధంగా 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంకా దినకరన్, సాప్ చైర్మన్గా రవి నాయుడును ప్రభుత్వం నియమించింది. ఇక వక్ఫ్ బోర్డులో అబ్దుల్ అజీజ్, సాప్ అన్మిని రవినాయుడు, గృహ నిర్మాణ సంస్థ బత్తుల తాతయ్యబాబు, ఏపీ ట్రైకార్ బొరగం శ్రీనివాసులు, ఏపీ మారిటైమ్ బోర్డు దామచర్ల సత్య, సీడాప్ దీపక్ రెడ్డి, 20 సూత్రాల అమలు కమిటీ లంకా దినకర్, మార్క్ఫెడ్ కర్రోతు బంగారాజు, సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మన్నె సుబ్బారెడ్డి, ఏపీ ఐఐసి మంతెన రామరాజు, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్గా నందం అబద్దయ్య, ఏపీ టీడీసీ చైర్మన్గా నూకసాని బాలాజీ, ఏపీఎస్ ఆర్టీసీ కొనకళ్ళ నారాయణగా అనౌన్స్ చేయడం జరిగింది. పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్గా పీలా గోవింద సత్యనారాయణ టీడీపీ నుంచి, లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పిల్లి మాణిక్యాలరావును వరించింది. వినియోగదారుల రక్షణ కౌన్సిల్ చైర్మన్గా పీతల సుజాత టీడీపీ నుంచి ఆవిడ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఎంఎస్ఎంఈ తమ్మిరెడ్డి శివశంకర్ జనసేన పార్టీ నుంచి, పౌర సరఫరాల కార్పొరేషన్గా తోట మెహర్ సీతారామ సుధీర్ని ఎన్నుకోవడం జరిగింది. ఏపీ టీపీసీ సజ్జా బాబురావు టీడీపీ నుంచి, అలాగే టిట్కో ఏపీలో అది ఎంత కీలకమైన పదవి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాన్ని వేములపాటి అజయ్ కుమార్ను జనసేన నుంచి ఎంపిక చేయడం. మొత్తానికి ఓవరాల్గా 20 నామినేటెడ్ పోస్టులను అనౌన్స్ చేస్తే దాంట్లో 16 టీడీపీకి, 3 జనసేనకి, 1 బీజేపీకి ఇవ్వడం జరిగింది. కీలక నేతలుగా జనసేన పార్టీలో కావచ్చు, ఇటు టీడీపీలో కావచ్చు కీలక భూమిక పోషించిన వాళ్ళు, గత కూటమి సమయంలో సీట్లను కోల్పోయిన వాళ్ళు, అలాగే పార్టీకి వీర విధేయతగా ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళను ప్రాథమికంగా ఎంపిక చేయడం జరిగింది. 100 రోజుల సందర్భంగానే దీన్ని అంతకంటే ముందే కంప్లీట్ చేద్దాం అనుకున్నా అటు విజయవాడ వరదల నేపథ్యం కావచ్చు, ఇప్పుడు లడ్డూ వివాదంతో కింత ఆలస్యమైంది. ఎటకేలకైతే గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆశావాహులకు సంబంధించి అయితే ఎట్టకేలకు 20 నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అయితే కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా అయితే 1200 నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. కాబట్టి అధినేత చాలా క్లియర్ కట్గా క్యాడర్కి ఒక మెసేజ్ వెళ్ళడం జరిగింది. లిస్ట్లో రాని వాళ్లకు మాకు ఇంకా రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులు అనుకూలించలేట్లేదు కాబట్టి కొంత ఆచితూచి అడుగులు వేయడం వల్ల జనాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండదు అన్నట్టుగా విడతల వారీగానే ఈ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తారన్నది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో లడ్డూ వ్యవహారము ఎంత తీవ్ర దుమారాన్ని రేపుతుందో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అధిక మొత్తంలో కనుక నామినేటెడ్ పోస్టులను కనుక రిలీజ్ చేస్తే ప్రజల నుంచి ఒకంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అలా అని ఆపేసినా కూడా ఎక్కడి పనులు అక్కడ స్తబ్దుగా ఉండిపోతున్నాయి, దానికి సంబంధించి ముందుకు కదలట్లేదన్న విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి అందుకే బ్యాలెన్స్ చేస్తూ ఈ అంశానికి సంబంధించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామంటూ కూడా కూటమి నేతలకైతే చాలా క్లియర్ కట్ మెసేజ్ వెళ్ళడం జరిగింది. ఓవరాల్గా అయితే ఇంకా 1200 నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఎవరు గాబరా పడాల్సిన అవసరం లేదు, అయ్యో మాకు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. చాలా ఆచితూచి దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్న విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ కృష్ణ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణ, ఎట్టకేలకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఆశావాహులకైతే ఒక ఇంత ఊరట, ఒకవైపు సంతోషం రెండూ కనిపిస్తున్నాయి. ఒక్కసారి నామినేటెడ్ పోస్టుల భర్తీ ఏ విధంగా సాగింది, ఏ అంశాలను ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటి వరకు వీళ్ళని ఎంచుకోవడం జరిగింది, డీటెయిల్స్ తెలియజేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సంధ్య. మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఏదైతే సామాన్య వ్యక్తులకు కూడా అందరూ ఎక్కించబోతున్నాము అని చెప్పేసి ఎన్నికలకు ముందు నుంచి కూడా తన హామీ ఇచ్చారు. ఎవరైతే ఎన్నికల్లో పనిచేశారో, తను త్యాగం చేశారో వారందరికీ కూడా తప్పకుండా సమన్యాయం చేస్తానని చెప్పేసి మొదటి నుంచి చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి ఈ రోజు దానిలో భాగంగా క్యాడరే లీడర్ కావాలి అనే ఒక ఆలోచన విధానంతో సామాన్య కార్యకర్తలకు కూడా ఈరోజు నామినేటెడ్ పదవుల్లో అయితే పెద్ద ఎత్తున అటువంటి అవకాశం కల్పిస్తారో మనం చూస్తూనే ఉన్నాం. దీంట్లో ఎస్సీ, బీసీ వీటితో పాటు ప్రధానంగా యువతకు ఎక్కువ అయితే ప్రాధాన్యత ఇచ్చినట్లు చూస్తా ఉన్నాం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి ఎవరైతే ఒక క్లస్టర్ చైర్మన్లుగా పనిచేశారో వారందరికీ కూడా
ఈ రోజు అయితే నామినేటెడ్ పదవుల్లో అయితే ఈరోజు అవకాశం కల్పించినాడు మనం ప్రధానంగా చూస్తున్నాం. 16 మంది తెలుగుదేశం పార్టీ నుంచి, దానితో పాటు మూడు పదవులు వచ్చి జనసేన నుంచి, ఒకటి బీజేపీ నుంచి అయితే అవకాశం కల్పించినట్టు ప్రధానంగా మనకు అర్థం అవుతుంది. ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ళ నారాయణ అంటే మొదటి నుంచి కూడా పార్లమెంట్ మెంబర్ గా తెలుగుదేశం పార్టీకి అంటిపెట్టుకోనుండి, తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా పార్టీకి అన్ని విధాలుగా సపోర్ట్ గా ఉన్నటువంటి మచిలీపట్నం మాజీ పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ళ నారాయణకైతే ఈ రోజు ఆర్టీసీ చైర్మన్ గా అవకాశం కల్పించారు. అదే విధంగా ఏదైతే వైస్ చైర్మన్ గా అయితే మునుస్వామికి అయితే అవకాశం కల్పించారు. అదే నెల్లూరు నుంచి ఎమ్మెల్యే టికెట్ గా ప్రయత్నం చేసినటువంటి ఏదైతే అబ్దుల్ అజీజ్ ఉన్నారో ఆయనకైతే వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అవకాశం కల్పించారు. అదే విధంగా గృహ నిర్మాణ బోర్డు చైర్మన్ గా తాత్యాబాబు, ట్రైకార్ చైర్మన్ గా బొరగం శ్రీనివాస్, కృష్ణ అంటే ఇవాళ అంటే అనౌన్స్ చేసిన 20 పోస్టులకు సంబంధించి కీ రోల్ పోషించిన వాళ్ళు, ఇటు జనసేనకు సంబంధించి 3 నేతలకు సంబంధించి అంటే పార్టీలో కీ రోల్ పోషించిన వాళ్ళు కావచ్చు, బీజేపీ నుంచి అధికార ప్రతినిధికి ఇవ్వడం కావచ్చు, అలాగే 16 అంటే టీడీపీ నుంచి మెయిన్గా ఇచ్చిన ఆ 16 మెంబర్స్కి సంబంధించి అంటే ఇంకా చాలా మంది సీనియర్స్ ఉన్నారు. అంటే వాళ్ళకు సంబంధించి కూడా ఫస్ట్ లిస్ట్లో మా పేరు వస్తుంది, ఈసారి నామినేటెడ్ పోస్టులో ఫస్ట్ మేము ఉంటాము అంటూ కూడా కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు అనౌన్స్మెంట్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఎలాంటి చర్చ జరుగుతోంది? అంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ నుంచి మొదటి నుంచి కష్టపడ్డటువంటి 11 మంది ఏదైతే టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారో వారిలో 11 మందికి అయితే అవకాశం కల్పించారు. అదేవిధంగా 6 యూనిట్ ఇన్ఛార్జీలు అంటే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ క్రియాశీలకంగా పనిచేస్తూ గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక రకాలుగా అవమానాలు ఎదుర్కొంటూ పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ అవకాశం కల్పించారు. అదే కాకుండా మొదటి నుంచి లోకేష్ బాబు కూడా ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, యువతకు ప్రాధాన్యత ఇస్తాము, రాబోయే రోజుల్లో యువతదే ఈ తెలుగుదేశం పార్టీలో ఎక్కువ యువతే ఉంటారని ఏదైతే పదే చెప్తూ ఉన్నారో అదే విధంగా ఈ రోజు 11 మంది దాదాపుగా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ రోజు 16 మందికి అయితే ఆ చైర్మన్లుగా అయితే నామినేట్ చేస్తారు. దాంట్లో ఎక్కువ శాతం 90% మంది అంతా కూడా యువతగా ప్రాధాన్యత ఇవ్వడం అయితే చూస్తానే ఉన్నాం సంధ్య. అలాగే అంటే అటు లోకేష్ బాబుతో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు, అలాగే పార్టీలో సీట్లను అంటే పీతల సుజాత కావచ్చు, తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేయడం కావచ్చు, చాలా సెలెక్టివ్గా సెలెక్ట్ చేశారన్నది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అంటే గతంలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి 60-30 10 రేషియో అంటే ఇలా రకరకాల వార్తలు రావడం, అంటే టీడీపీకి 60% రేషియో, అటు జనసేనకి 30%, బీజేపీకి 10% అంటూ ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. మరి ఇవాళ అనౌన్స్ చేసిన దానికి సంబంధించి అంటే ఏ పద్ధతిన ఈ విభజన జరిగిందని అనుకోవాలి? అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఒకటే ఆలోచిస్తున్నారు. అంటే ఇవి ప్రస్తుతానికి మొదటి విడతగా మొదటి విడతగా విడుదల చేసిన జాబితా మాత్రమే దీంట్లో. అందుకనే దీంట్లో ఏదైతే జనసేన నుంచి ఒక 3కి, ఒక బీజేపీ నుంచి ఒక వ్యక్తికి, అంతేగాని ఇంకా మిగతా వాటిల్లో ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లో వాటన్నిటిలో కూడా సమన్యాయం ఏదైతే 30-10-60 ఏదైతే రేషియో ఉంటుందో ఆ రేషియోను తప్పకుండా మేము ఫాలో అవుతాం. ఏదైతే కూటమి ఇచ్చినటువంటి ఏదైతే హామీలు మొదటి నుంచి కూడా కూటమితో ప్రయాణం చేసినటువంటి ఈ 2 పార్టీలు కూడా తప్పకుండా మేము న్యాయం చేస్తాం. ఇది మొదటి విడతగా విడుదల చేసినటువంటి చైర్మన్ పదవులే, 2వ విడతగా వచ్చిన చైర్మన్ పదవిలో తప్పకుండా ఏదైతే 30-10+60 ఈ రేషియోలో తప్పకుండా ఉంటుంది. దట్టు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటే అన్ని రకాల సామాజిక వర్గాలని బేస్ చేసుకుంటూ అందరికీ సమన్వయం చేసుకుంటూ కూడా ఈ రోజైతే ముఖ్యమంత్రి విడుదల చేయడం చూస్తున్నాం. ఓకే, దాంతో పాటుగా అంటే ముందుగా ప్రస్తుతం ఇప్పుడు టీటీడీకి సంబంధించిన వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇది టైం కాబట్టి ముఖ్యంగా ఒకవేళ నామినేటెడ్ పోస్టులు అంటే భర్తీ చేసే క్రమంలో ముందుగా టీటీడీ పదవే అనౌన్స్ చేస్తారు అంటూ కూడా చాలా రకాల ఊహాగానాలు వచ్చాయి. మరి ఆ విషయానికి సంబంధించి బ్రేక్ ఇప్పుడు ఇంకా పడుతూనే ఉందనేది క్లియర్గా తెలుస్తుంది. అంటే ఆపడానికి ఏదైనా ప్రధాన కారణం ఏమన్నా ఉందా? అంటే ప్రధానంగా మొదటి నుంచి కూడా అత్యంత పవిత్రమైన అంటే హిందువులకి అత్యంత పవిత్రమైన దేవాలయంగా కొలిచాక సాక్షాత్తు కలియుగ దైవంగా భావించేటువంటి తిరుమల దేవస్థానంలో ఈ రోజు ఒక లడ్డూలో కల్తీ కలిసిందనే విషయాన్ని ఎవరు ఏ హిందువు కూడా జీర్ణించుకోవాలని పరిస్థితి. దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా ఒక్కసారిగా అయితే మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఏమైతే దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి మనం చూస్తాను. కానీ మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి ఏదైతే టీటీడీ విషయంలో మాత్రం చైర్మన్ గా ఎవరిని తీసుకోవాలి అనేక విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్న విషయం అయితే చూస్తాను ఉన్నాం. ప్రధానంగా 3 పేర్లు అయితే టీటీడీ
చైర్మన్ పోస్టులకు అయితే పోటీ పడుతున్నట్లు మనం ప్రధానంగా చేస్తుంది. ఏదైతే మాజీ సీజేతో ఎన్వి రమణతో పాటు ఒక ప్రముఖ ఛానల్ చైర్మన్ పేరు కూడా బాగానే వినపడుతుంది. అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పేరు. ఈ ముగ్గురు పోర్లు అయితే ప్రముఖంగా వినపడుతున్నా కూడా ఒకంత ఈ రెండిద్దరి మధ్యలో అంటే మాజీ సీజే రమణ గారి పేరుతో పాటు మరొక న్యూస్ ఛానల్ చైర్మన్ ఈ పేర్లు ప్రముఖంగా వినపడితే వీరిద్దరిలో ఒకరు వస్తారని చెప్పేసి ప్రముఖంగా వస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ తిరుమలకి దాని పవిత్రతను కాపాడాలి, దానికి ఉన్నతిని మళ్ళీ తీసుకురావాలనే ఆలోచన మీద ముఖ్యమంత్రి అయితే ఆచితూచి అడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ రోజు వాస్తవంగా ప్రకటించాలనుకున్నారు, కానీ నెక్స్ట్ రాబోయే మళ్ళీ చైర్మన్ పోస్టుల్లో ప్రకటించే నేపథ్యంలో అప్పుడు తప్పకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. ఒక మంచి వ్యక్తి మళ్ళీ ఏదైతే ఉందో తిరుమల యొక్క ఔన్నత్యాన్ని కాపాడాలి, హిందూ ధర్మానికి ఒక ప్రతినిధిగా ఉండాలి అనే ఆలోచన అయితే ప్రధానంగా ముఖ్యమంత్రి చేస్తున్నట్టు మనకు ప్రధానంగా అర్థమవుతుంది సంజయ్. అలాగే చాలా మంది సీనియర్ నాయకులు అంటే ఎమ్మెల్యే పదవులను త్యాగం చేసిన వాళ్ళు, దేవినేని ఉమామహేశ్వర్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈ ఫస్ట్ లిస్ట్ లో వాళ్ళ పేర్లు వస్తుంది అంటూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూసే సందర్భాలు కూడా మనం చూసాము. మరి మెయిన్ గా అంటే అలాంటి సీనియర్ నాయకుల్ని ప్రస్తుతానికి పక్కన పెట్టి మిగతా వాళ్ళకి ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు? మరి అంటే ప్రస్తుతానికి ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా ఏదైతే త్యాగం చేసిన వాళ్ళకి త్యాగాలు వృధా కావని మొదటి నుంచి చెప్తున్నారు. దీనిలో భాగంగా మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఆలపాటి రాజాతో పాటు దేవినేని ఉమ కూడా ఉన్నారు. వీరిద్దరు అంటే వీరిద్దరికి మొదటి నుంచి కూడా ఒక ఉన్నతమైన పదవులో చైర్మన్ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుంది అనుకున్నాం. కానీ ఏదైతే ఇంకా ముఖ్యమైనవి ఉన్నాయి, ఏదైతే రీజనల్ బోర్డు డైరెక్టర్ అమరావతి రీజనల్ బోర్డు డైరెక్టర్ చైర్మన్ పోస్టు ఆలపాటి రాజాకి వస్తుందని చెప్పేసి ఇప్పటికే ఊహాగానాలు ఉన్నాయి. అదేవిధంగా దేవినేని మాజీ మంత్రి దేవినేని ఉమకు కూడా ఒక మంచి పదవి రాబోతుంది అనేది చెప్పేసి చూస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా ఎవరైతే పార్టీకి త్యాగం చేశారో ఆ త్యాగాన్ని వృధా పోకుండా ఎమ్మెల్సీలు కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి రాబోయే నెక్స్ట్ లిస్ట్ లో వీరికి తప్పకుండా ప్రాధాన్యత కల్పిస్తానని చెప్పేసి అయితే మనకి బలంగా వినిపిస్తుంది సంజయ్. అంటే ఓవరాల్ గా చూసుకుంటే టీడీపీ నుంచి చాలా మంది ఆశావాహులు అయితే ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా దానికి సంబంధించి చాలా ముఖ్యమైన ప్లేస్లను కూడా వాళ్ళు త్యాగం చేయడం జరిగింది. అంటే ఇంకా దీంట్లో టీటీడీ చైర్మన్ తర్వాత మీరు అన్నట్టుగా చాలా రకాల నామినేటెడ్ పోస్టులు వెయిటింగ్లో ఉన్నాయనేసి అని చెప్తున్నారు. దాంట్లో ప్రధానంగా పోటీ ఎక్కువ అవడం వల్ల కూడా అంటే ఈ విభాగం మాకు కావాలంటే విభాగం మాకు కావాలి, దీన్ని కంపల్సరీ మాకే కేటాయించాలి, ఇది మా జిల్లాకు సంబంధించింది కాబట్టి దీంట్లో మేము కీ రోల్ పోషించాలంటూ కూడా కొన్ని ప్రతిపాదనలు ఎక్కువ అవడం వల్ల కూడా కొంత డిలే అయ్యిందన్న ఒక వాదన కూడా తెర మీద తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి ఆచితూచి అడుగులేస్తున్నారు, ఎవరిని చిన్నబుచ్చొద్దు అన్న ఇంకొక వాదన కూడా వింటున్నాం. అంటే ఓవరాల్గా ఈ ప్రెషర్ కూడా ఎక్కువైందని అనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా అంటే తెలుగుదేశం పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది. మొదటి నుంచి కూడా 5 ఏళ్లుగా కష్టపడి అన్ని రకాలుగా పార్టీ కోసం నిలబడి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దగ్గర నుంచి అనేక రకాలుగా కేసులు కూడా ఎదుర్కొన్న వ్యక్తులు అయితే ఆశావాహులు అయితే చాలా ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు కూటమి అధికారంలో రావడంతో దీంతో పాటు కూటమిలో భాగస్వామ్యం జనసేన కానీ బీజేపీ కానీ వీరిద్దరిని కూడా సంతృప్తి పరచాల్సిన ఆవశ్యకత ఎంతన్నా ఉంది కనుక అందుకనే కేడర్ తో ఎప్పటికప్పుడు మమేకం అవుతూ కేడర్ తో వారికి ఒక భరోసాను కల్పిస్తూ ప్రభుత్వము ఇక్కడే కాకుండా ఇప్పుడు రాకపోయినా కూడా మీకు ఏదో ఒక రకంగా మిమ్మల్ని కాంపన్సేట్ చేస్తాము, ఏదో రకంగా మిమ్మల్ని సంతృప్తి పడే విధంగా కూడా మీకు పార్టీలో ఉన్నా సరే సపోజ్ నామినేట్ అధికారంలో లేకపోయినా కూడా పార్టీలో ఉన్న సమున్నత స్థానం కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రితో పాటు కొంతమంది ఎవరైతే ఆ నియోజకవర్గాల్లో ఉన్నట్టు ఇన్ఛార్జీలు మంత్రులు కూడా కొన్ని కీలకమైన బాధ్యతలు చెప్తూ వారిని సమన్వయపరిచి వారికి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా వారిని బుజ్జగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నా. ఏది ఏమైనా ముఖ్యమంత్రి ఎంత బుజ్జగించినా సరే ఆల్మోస్ట్ ఆల్ అంటే తమ క్యాడర్కి ఒక సమాధానం చెప్పుకోవడానికి, ఎందుకంటే మేము సీఎం చంద్రబాబుకి అత్యంత సన్నిహితులము, నామినేటెడ్ పోస్టులు వచ్చినప్పుడు ఖచ్చితంగా లిస్టులో మన పేర్లు ఉంటాయంటూ క్యాడర్కి అవునన్నా కాదన్నా ఒక మెసేజ్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ నామినేటెడ్ దాంట్లో రాలేదు అని అంటే ఒకంత బాధ అనేది వాళ్ళ మైండ్లో ఉంటుంది. మరి వీళ్ళందరికీ అంటే ఏదైనా మెసేజ్ ముందే పంపించారా? ఎవరు దీనికి సంబంధించి అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఇది కేవలం ఇప్పుడు శాంపిల్ మాత్రమే, రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నాయి అన్నట్టు వాళ్ళకైనా భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారా? వాళ్ళందరితో ఏమైనా మాట్లాడారా? మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి
అక్కడికి ఏదైతే ఆ టీడీపీ ప్రధాన కార్యాలయంలో ప్రతి వారం కూడా ఆయన కార్యకర్తలతో పాటు నాయకులందరినీ కూడా నిరంతరం కలుస్తూనే ఉన్నారు. నిరంతరం కలిసి వారి యొక్క సమస్యలు వింటున్నారు. వారు ఇచ్చినటువంటి ఏదైతే గ్రీవెన్స్ ఉన్నాయో గ్రీవెన్స్ ను కూడా తప్పకుండా స్వీకరించి వాటికి భరోసా కల్పిస్తున్నారు. అదే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రధానంగా వారికి ఏదంటే పదవులు ఆశావహులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, పదవుల్లో మీకు తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. ఒకవేళ న్యాయం జరగకపోతే ఎవరు కూడా ఆవేశపడద్దు, ఎవరో కూడా బయటకు వచ్చి బహిరంగంగా చెప్పద్దు. మీకు తప్పకుండా ఈ ఫస్ట్ లిస్ట్ లో కాకుండా సెకండ్ లిస్ట్ లోనే మీకు అవకాశం వస్తుంది. మిమ్మల్ని తప్పకుండా ఏదో రకంగా మాత్రం తెలుగుదేశం పార్టీ మీకు అండగా నిలబడుతుంది అని చెప్పేసి ఒక పక్క ముఖ్యమంత్రితో పాటు మరొక పక్క లోకేష్ బాబు కూడా వారందరినీ సమన్వయం చేస్తూ కూడా వెళ్తున్నట్టు చూస్తాను. అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ లిస్ట్ లో వస్తుందని చెప్పి ఆశావాహంతో అయితే ఉన్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది సత్యం. నిజంగా కృష్ణ మీరు అన్నట్టుగా అంటే పార్టీ కోసము పదవి లేకపోయినా పార్టీ అధికారంలో లేకపోయినా తమ వెంట ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇప్పుడు రిలీజ్ చేసిన లిస్ట్ ప్రకారం అంటే జనసేనకు 3 పోస్టులకు సంబంధించి సముచిత స్థానము ప్రాధాన్యత ఇచ్చారు. ఇటు బీజేపీకి 1 కేటాయించిన వాళ్ళ అధికార ప్రతినిధికే కేటాయించడం జరిగింది. సెలెక్ట్ చేసుకుని ఇటు 16 టీడీపీ నేతలకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా అంటే చాలా మటుకు పార్టీ వేరే మారి వచ్చిన వాళ్ళకి కావచ్చు, ఏదో మారినప్పుడు భరోసా ఇచ్చే ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్కరు హార్డ్ కోర్ టీడీపీకి సంబంధించిన వాళ్ళు, టీడీపీ కోసం త్యాగం చేసిన వాళ్ళు, టీడీపీ కోసం ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేయడం అనేది నిజంగా ఒక పాజిటివ్ వైబ్ని అయితే పార్టీలో తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఓవరాల్ క్యాడర్లో అంటే సెలక్షన్కి సంబంధించి మనకు కష్టపడ్డ వాళ్ళను గుర్తించారు అన్న అంశానికి సంబంధించి ఎలాంటి డిస్కషన్ నడుస్తోంది? ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే చాలా ఉత్సాహంగా అయితే కనిపిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులు, అంటే పార్టీ యొక్క కష్టకాలంలో ఉన్న వ్యక్తులు పార్టీని అంటిపెట్టుకున్నది ఒకటే కాకుండా పార్టీ కోసం వాళ్ళు ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళు పార్టీకి అండగా నిలబడిన వ్యక్తులు. అందుకనే 11 మంది టీడీపీ క్లస్టర్ లో ఇన్ఛార్జీలుగా పనిచేసిన వాళ్ళు, ఒక 6 వచ్చేసి యూనిట్ ఇన్ఛార్జీలుగా పనిచేసిన వాళ్ళు, వీరందరూ కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అంటిపెట్టుకున్న ఉన్న వాళ్ళే. వారికే ప్రాధాన్యత ఇవ్వటం, వారికి నామినేటెడ్ పోస్ట్ లో ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి చెప్పినట్లుగా కేటాయించడం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీలో అయితే చాలా మంది ఆశావహులంతా కూడా తప్పకుండా వస్తుంది, ముఖ్యమంత్రి గారి మీద మాట మీద నిలబడ్డారు. తప్పకుండా మాకు ఈ ప్రస్తుతానికి 16 మంది తెలుగుదేశం పార్టీలో ఉండి కష్టపడడానికి వచ్చింది కనుక తప్పకుండా మాకు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు మాకు అవకాశం కల్పిస్తారని చెప్పేసి తెలుగుదేశం శ్రేణులు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నది మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఓకే కృష్ణ, ఒక్క నిమిషం మీరు అలానే హోల్డ్లో ఉండండి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ మన కోటేశ్వరరావు గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి రాడింది. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే కోటేశ్వరరావు గారు, ఆల్మోస్ట్ అంటే ఎంత ఆశగా ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అయితే ఒకంత అడుగుపడ్డాము. అలాగే చాలా సెలెక్టివ్గా అంటే పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళని చూస్ చేయడం కానీ, కూటమి ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఈ పార్టీ కార్యకర్తలు నేతలు ఎంతగా సపోర్ట్ చేశారు ఆ అంశాన్ని బేరీజ్ చేసుకొని నామినేటెడ్ పోస్టులు ఇస్తామంటూ చెప్పడం జరిగింది. మరి సెలక్షన్ అదే విధిగా జరిగిందనాలా? మీ ఉద్దేశం ప్రకారం సెలక్షన్కి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు అనేటువంటివి చాలా పరిమితం. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి మొత్తం కార్పొరేషన్లో 20 అయితే అందులో 16 తెలుగుదేశం, 3 జనసేన, 1 బీజేపీ అనేది తెలిసిందే. అవును. ఆ పదవుల కోసం ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళతో పోలిస్తే ఇది చాలా తక్కువ నెంబర్. అందువల్ల మరి మిగిలినటువంటి వాళ్ళలో తలెత్తేటువంటి అసంతృప్తిని ఈ 3 పార్టీలు ఎట్లా పూడుస్తాయి అనేటువంటిది ఒక సమస్య. ఒకవేళ ఈ 20 సంస్థలకి పాలక వర్గాలు నియమించి ఒక విధంగా రాజకీయ నిరుద్యోగాన్ని తాత్కాలికంగా తీర్చినప్పటికీ ఈ కార్పొరేషన్లకి ఇచ్చేటువంటి నిధులు ఏమిటి, లేకపోతే ఇవి చేసే కార్యకలాపాలు ఏమిటి అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఎందుకు అంటే గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా కార్పొరేషన్ల పదవులు పందారం చేశారు. అందరికీ తెలిసిందే. కులాల వారీగా లేకపోతే ప్రాంతాల వారీగా రకరకాల సామాజిక సమీకరణతో కూడా ఆయన పదవులను ఇచ్చారు. కానీ గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ చేసినటువంటి విమర్శ ఏమిటంటే పదవులు అయితే ఇచ్చారు తప్ప ఆ కార్పొరేషన్లకి నిధులు లేవు, వాళ్ళు అవి చేసినటువంటి పనులేమి లేవు అని చెప్పేసి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో వాళ్ళు విమర్శించారు. ఇప్పటికీ గతంలో చేసినటువంటి దాని మీద
అదే విమర్శ చేస్తుంది. అంటే కోటేశ్వర గారు మీరు అనే దాని ప్రకారం అంటే ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఓవర్, ఎందుకంటే అక్కడ నియంత పాలన కొనసాగింది, కంప్లీట్ ఆయన హ్యాండ్ ఓవర్లో ఉండడము, వీళ్ళకు స్వయంగా నిర్ణయాలు తీసుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళ అధినేత దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కానీ ఎలాంటి ఆస్కారం లేదు కాబట్టి అదంతా జరగడానికి అక్కడ ఒక ఛాన్స్ అనేది ఏర్పడింది. బట్ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రతి కార్యకర్తతో నేతతో ప్రతి ఒక్కరితో ఎంత సన్నిహితంగా ఉంటారు, ప్రతి ఒక్కరి మాట ఎంత క్లియర్గా వింటారో మనకు తెలుసు కాబట్టి అదే ఎపిసోడ్ ఇక్కడ రిపీట్ అవుతుంది అనుకోవడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? ఎపిసోడ్ అంటే ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన అంటే ముఖ్యమంత్రి కార్పొరేషన్ల చైర్మన్లతోనూ లేకపోతే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతోనూ ముఖ్యమంత్రి కార్యకర్తలతోనూ ఉండేటువంటి సంబంధాలు వేరు. ఒకసారి కార్పొరేషన్ నియమించిన తర్వాత ఆ కార్పొరేషన్ చైర్మన్ తోటి చైర్ ఉమెన్ తోటి చైర్ పర్సన్ తోటి సీఎం మాట్లాడతారా లేదా అనేటువంటిది సమస్య కాదు. ఆ కార్పొరేషన్ కి ఇచ్చేటువంటి నిధులు ఎంత, వాటి యొక్క యాక్టివిటీస్ ఏమిటనేటువంటి సమస్య. ఎందుకంటే అనేక కార్పొరేషన్లకి నిధులు ఇచ్చి వాటన్నింటినీ కూడా నవరత్నాల్లో భాగంగా ఇతర సంక్షేమ పథకాలకి జమ చేసినటువంటిది మనం గతంలో చూసాం. అంటే ఒకే నిధిని ఒక కార్పొరేషన్ కి ఇచ్చినట్టు దానిలోంచి తీసి మళ్ళీ నవరత్నాలకి అదే సొమ్ము ఇచ్చారు తప్ప అదనంగా కార్పొరేషన్ల ద్వారా లేదా ఇతరత్ర యాక్టివిటీస్ జరగలేదు అనేటువంటిది విమర్శ. ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం విచారణ జరిపితే ఏ కార్పొరేషన్ కి ఎంత సొమ్ము ఇచ్చారు, ఎంతమంది లబ్ధిదారులని వాళ్ళు ఎంపిక చేశారు, వాళ్ళకి ఎంత సొమ్ము ఇచ్చారు అనేటువంటి వివరాలన్నీ తెలుస్తాయి. ఇప్పుడు కూడా ఈ 20 కార్పొరేషన్లు ఇస్తే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టలేదు. ఓటాన్ అకౌంట్ లో నడుస్తా ఉంది. నవంబర్ వరకు ఓటాన్ అకౌంట్, నవంబర్ లో బడ్జెట్ పెడతారంటున్నారు. నవంబర్ లో బడ్జెట్ పెట్టడం అంటే ఏమిటి? మళ్ళా వచ్చే ఏడాది బడ్జెట్ కి వెంటనే సిద్ధంగా అవుతారు. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం మన శ్వేతపత్రాల్లో ప్రకటించినట్టుగా పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు అప్పులు చేసి కూర్చుంది. నిధులు అనేటువంటివి రాష్ట్ర ప్రభుత్వానికి దినదినం గండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్టుగా ఉంది. ఇప్పటికి మనకి అంటే మన జిఎస్డిపిలో ఉన్నటువంటి పెరుగుదల దాని ప్రకారం దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయొచ్చు. కొత్త అప్పులు, పాత అప్పులు కాదు. ఈ 60,000 కోట్లలో పాత అప్పులు తీర్చడానికి సగానికి పైగా పోతుందని చెప్తున్నారు, లేదా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో తీసుకున్నటువంటి అప్పులు ఎక్కువగా ఉన్నాయి కనుక వాటికి వడ్డీ చెల్లింపులు, అసలు ఇవన్నీ కూడా చెల్లించాలి. ఇప్పటికీ దాదాపు ఈ 60,000 కోట్లలో ఇప్పటికే 37,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసేసింది. ఏది 12 నెలలకు చేయాల్సినటువంటి అప్పుల్ని ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 37,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకుంది. అంటే ఈ అప్పులు తీసుకున్నటువంటి దాన్ని జీతాలకు కానీ లేదా ఇతరతర అవసరాలకు కానీ వాటన్నిటికీ ఉపయోగిస్తున్నారు. అది వేరే, దాని కాదంటలా. కానీ అంటే పాలనాపరంగా ముందుకు వెళ్ళాలంటే అది తప్పదు అన్న విషయం అందరికీ తెలిసింది కదా కూడా. అంటే ఇప్పుడు కార్పొరేషన్ కి అంటే అదే నేను చెప్తున్నది అదే, తీసుకోవాల్సిందే. తీసుకోకుండా పైసా అప్పు చేయకుండా ఒక్క రోజు కూడా గడవదు. అదే విధంగా వేస్ అండ్ మీన్స్ కింద అంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి అడ్వాన్సులు తీసుకోకుండా కూడా గడవదు. ఈ అప్పులన్నీ అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏంటి? ముందుగా అడ్వాన్స్ తీసుకుంటుంది, తర్వాత డబ్బు రాగానే జమ వేస్తుంది. అంటే ఇప్పుడు ఓవరాల్ గా నిధులు లేకుండా ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినా పెద్ద ఉపయోగం లేదనా, లేకపోతే అంటే మీ ఉద్దేశం ప్రకారం ఎటు అన్వయిద్దాం? డెఫినెట్ గా అదే. నిధులు లేనటువంటి కార్పొరేషన్ల పదవులు అలంకారప్రాయంగా ఉంటాయి, చెప్పుకోవడానికి లేదా గ్రామాల్లో పట్టణాల్లో తిరగడానికి, ఒక కారు వేసుకొని గుర్రమంటూ హోదాన్ని ప్రదర్శించుకోవడానికి తప్ప గత అనుభవాన్ని చూసినప్పుడు నిధులు లేనటువంటి కార్పొరేషన్ వల్ల ఆయా సామాజిక తరగతులకు కానీ లేదా లబ్ధిదారులకు కానీ గతంలో లబ్ధి చేకూరలేదు. ఇప్పుడు కూడా అదే అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ కార్పొరేషన్లకు ఏమైనా నిధులు ఇచ్చినా గానీ వచ్చే బడ్జెట్ లో చేసేటువంటి కేటాయింపులను బట్టి, అంటే రేపు నవంబర్ లో బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్ లో ఏం కేటాయింపులు ఇస్తారు, లేదా ఆ తర్వాత వచ్చేటువంటి బడ్జెట్లు 25-26 సంవత్సరంలో వచ్చేటువంటి బడ్జెట్ లో ఏమిస్తారు అనేటువంటి చూసుకోవాలి. అందుకని అప్పటి వరకు ఇవన్నీ కూడా అలంకారప్రాయమైనటువంటి పదవులు తప్ప చేసేది ఏమి ఉండదు అనేది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. అంటే ఈ లోపు అంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు ఒక సముచిత స్థానం లభించిందన్న ఒక సంతోషం అయితే అక్కడ ఏర్పడింది కదా. అంటే
క్యాడర్ లో ఒక పాజిటివ్ సైన్ అయితే వెళ్తుందా లేదా అది ఈ అంశానికి సంబంధించి? ఉంటుంది అది. నేను చెప్తుంది అదే. ఉమ్, ఇప్పుడు కార్యకర్తల్లో ప్రచారం చేసుకోవడానికి లేదా వాళ్ళ అధికార దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి ఇవన్నీ ఉంటాయి. ఆ మేరకు సంతృప్తి కలుగుతుందా అంటే ఆ నాయకులకి లేదా వాళ్ళ అంచనకి సంతృప్తి కలుగుతుంది. ఓకే. కానీ కార్పొరేషన్ పర్పస్ ఏమిటి? జనానికి మేలు చేయాలని కదా. ఉమ్, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ఆయా కార్పొరేషన్ల పరిధిలోకి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేలు చేయాలని కదా. అది జరగనప్పుడు ఇది పరిమితమైనటువంటి సంతృప్తి లేదా పార్టీలో గుర్తింపు తప్ప ప్రజలకి ఏం ఉపయోగం అనేటువంటిది నా ప్రశ్న. అంటే ఓవర్కమ్ చేయడానికి నిధులకు సంబంధించి ప్రభుత్వం ముందు ప్రత్యామ్నాయాలు ఏమి లేవంటారా? అప్పులు చేయడం తప్ప మరొక మార్గం లేదు. ఒకటి, ఉమ్, అప్పులు చేయడానికి రోజువారీ వేతనాలకి లేదా పెన్షన్లకి ఇటువంటి వాటికి సరిపోతా ఉంది. ఉమ్, అదే విధంగా వాళ్ళు ప్రకటించినటువంటి సూపర్ 6 లో ఇంకా అనేకమైనటువంటి వాటి అన్నింటినీ కూడా అమలు జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉమ్, అందుకనే చంద్రబాబు నాయుడు గారు నిధులు లేని కారణంగానే కేంద్రం నుంచి ఏమి నిధులు వస్తాయో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి కూడా వాయిదా వేసుకున్నారు కదా. ఓటాన్ అకౌంట్ పొడిగించారు కదా. ఉమ్, అందుకని ఈ నవంబర్ లోపల మరి వీళ్ళు అనుకుంటున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ మొత్తాల్లో నిధులు ఏమొస్తాయో చూడాలి. ఆ వచ్చినటువంటి నిధుల్ని మరి ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే కొనసాగుతున్నటువంటి ప్రభుత్వ పథకాలకి ఎంత ఖర్చు పెడతారు, లేదా కొత్తగా ఏర్పాటు చేయబోయేటువంటి ఈ కార్పొరేషన్లకి ఏమిస్తారు ఏమిటనేటువంటిది ఇవన్నీ కూడా ఒక $1 మిలియన్ క్వశ్చన్ ఇప్పటి వరకు. ఓకే. అందుకని అవన్నీ వచ్చిన తర్వాత మాత్రమే మనకు ఒక స్పష్టత వస్తుంది నిజంగా ఇవి. ఓకే, మీరు అన్నదైతే అది వాస్తవమే. అంటే బడ్జెట్ ఎలికేషన్స్ తర్వాత ఎంత మేర కేటాయిస్తారన్న దాని తర్వాత ఇవి కీ రోల్ పోషించబోతున్నాయి. అప్పటి వరకు అయితే నామకే వాస్తు వీళ్ళకు ఒక అంటే అలంకారప్రాయం ఈయన కార్పొరేషన్ చైర్మన్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఈయనకి ఇచ్చారన్నది. సరే, మీరు అన్న దాని ప్రకారమే ఆ పాయింట్కి వద్దాం. అంటే ఇప్పుడు అనౌన్స్ చేసిన 20 నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అంటే గతంలో ఏ ప్రాతిపదికన కూటమిలో ఈ నామినేటెడ్ పోస్టులు ఇస్తారు అంటే 60-30-10 రేషియో అన్నారు, లేదు 40-30-20 రేషియో అంటే ఇలా రకరకాల వాదనలు వినిపించాయి. అంటే ఇవాళ అనౌన్స్ అయిన ఈ 20 నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూటమి చాలా జాగ్రత్తగా అడుగులు వేసింది, చాలా జాగ్రత్తగా అనౌన్స్ చేసిన క్లియర్ కట్గా తెలుస్తుంది. మీ ఉద్దేశం ప్రకారము అంటే ఈ అనౌన్స్మెంట్ అంటే ఈ 20 నామినేటెడ్ పోస్టులను ఏ బేసిస్ మీద అనౌన్స్ చేసిందని అనుకోవాలి? దాంట్లో ఆ కేటాయింపులకు సంబంధించి అంటే పార్టీలో పనిచేసిన వాళ్ళకు సంబంధించి ఆ ఎంపిక ప్రక్రియకు సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు పార్టీలకు సంబంధించి 20 పోస్టుల్లో 16, 3, 1 అంటే బీజేపీకి 1, జనసేనకి 3, తెలుగుదేశం పార్టీకి 16. మరి ఈ రేషియో అంటే అంటే అసెంబ్లీలో ఉన్నటువంటి బలాల ప్రాతిపదికన రేషియో ఇది కనిపిస్తూ ఉంది. ఓకే. ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే నామినేటెడ్ పోస్టుల్లో కూడా మాకు అన్యాయం అని చెప్పేసి జనసేనలోను బీజేపీలో కూడా అసంతృప్తి తలెత్తేటువంటి అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఒక పోస్టు ఒక కార్పొరేషన్ చైర్ పదవి మాగేందుకు, లేకపోతే 3 కార్పొరేషన్లతోటి మేమేం చేయాలి, మా బలం ఇంత పెరిగింది అంత పెరిగింది, కేంద్రంలో మేము ఉన్నాము అని చెప్పేసి బీజేపీ ఇప్పటికే క్లెయిమ్ చేస్తా ఉంది. మాకు వాటా ఎక్కువ రావాలి, మా బలం ఎక్కువ ఉందని అసెంబ్లీలో ప్రాతినిధ్యం కంటే. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఓకే మీకు మేము పదవులు ఇస్తాము ఇక్కడ, మరి కేంద్రంలో మా బలం మా మీదనే ఆధారపడి ఉన్నారు కదా మీరు, మీ ప్రభుత్వం మోడీ సర్కారు, మరి కేంద్రంలో ఉండేటువంటి నామినేటెడ్ పోస్టుల్లో మా వాటా ఎంత అని అడిగారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. ఓకే. మరి ఇంతవరకు మరి కేంద్రంలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు మనకి వెలువడలేదు. మరి నిర్ణయం తీసుకోలేదా, లేదా పంపకాలు లో తేడాలు వచ్చాయి? ఎందుకంటే అటు బీహార్ నితీష్ కుమార్కి ఏంటి ప్రాబ్లము, వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. మరి నాకు ఎన్నికలు జరిగేటువంటి క్రమంలో నాకు ఎక్కువ పదవులు రాకపోతే మనం ఎట్లా గెలవాలని ఆయన అంటాడు. ఇక్కడేమో ఎన్నికలు అయిపోయాయి, కొత్తగా ఎన్నికలు వచ్చేటువంటివి లేదు. రెండోది మహారాష్ట్రలో కానీ లేదా హర్యానాలో కానీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయినా కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులను సంతృప్తి పరచడానికి మరి కేంద్ర బీజేపీ పెద్దలు దాన్ని ఓపెన్ చేయలేదు. ఇంకా ఆ రాష్ట్రాల్లో కూడా ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా లోకల్ క్యాడర్ కి సంబంధించి అయితే ముడిపెట్టుకోవడానికి లేదు, నేషనల్ లో బలానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కార్పొరేషన్ చైర్మన్లు అడగడానికి ఒక చిన్న ఆస్కారం, అంతే అంటారా? అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. ఇప్పుడు స్థానికంగా ఉండేటువంటిది మీకు మూడు అని చెప్పేసి జనసేనకి 3 సంఖ్య చెప్పారు. ఆ 3టికి ఎవరిని పెట్టుకుంటారనేటువంటిది జనసేన ఇష్టం. అది
అట్లాగే మీకు ఒక కార్పొరేషన్ ఇస్తాము అని బీజేపీకి చెప్పారు. ఎవరనేటువంటిది ఆ బీజేపీ వాళ్ళు ఇదిగో ఫలానా అని నామినేట్ చేస్తారు, వాళ్ళకి ఆ పదవి ఇస్తారు. ఓకే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు మనకు 16 మనం ఎవరిని పెట్టుకోవాలనేటువంటిది మనం ఇష్టం అనేటువంటిది చెప్తారు. ఇప్పుడంతా కూడా చూస్తా ఉంటే ఇప్పుడు అంటే వచ్చినటువంటి పేర్లు ఇవన్నీ కూడా చూస్తా ఉంటే గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు వారసులు లేదా ఆ రిలేటెడ్ కు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ మందిగా కనిపిస్తున్నారు. ఉమ్. పార్టీలో పనిచేయలేదని నేను అంటలేదు, ఓకే. కానీ లాబింగ్ గతంలో పనిచేసినటువంటి వాళ్ళకి అంటే ఎమ్మెల్యేలుగా అవకాశం దొరికినటువంటి వాళ్ళు లేదా ఎంపీలుగా అవకాశం దొరికినటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా ఉన్నారు. కొంతమంది అసలు ఆ కుటుంబాలతో సంబంధం లేని వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే అట్లా ఇవ్వకపోయేట్లయితే వాళ్ళకి కొత్త నాయకత్వం ఎక్కడి నుంచి వస్తుంది ఏ పార్టీకైనా. ఖచ్చితంగా. అందుకని ఆ విధంగా కొంతమంది అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళని కూడా గత ఎన్నికల్లో పనిచేసినటువంటి తీరును బట్టి కొంతమందికి ఇస్తే ఇచ్చుండొచ్చు, నేను కాదంటలేదు. ఏమైనప్పటికీ ఎవరికి ఏమి ఇచ్చినా కానీ నిధులు లేనటువంటివి వాటికి నిధులు సమకూర్చేంత వరకు వాళ్ళల్లో కూడా అసంతృప్తి తలెత్తుతుంది. ఇప్పుడు గతంలో వైసీపీ కార్పొరేషన్ చైర్మన్లుగా లేదా చైర్పర్సన్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా అంత సంతృప్తిగా ఏమి లేరు. వాళ్ళు కూడా చెప్పుకోవడానికి చివరి మన ఎన్నికల్లో ఏమి లేకుండా పోయింది కదా. అవును. అందుకని అటువంటి పరిస్థితి వీళ్ళకి రాకూడదు అనేది నా అభిప్రాయం. ఓకే. అంటే ఆయనకున్న అనుభవం ప్రకారము గతంలో జరిగిన తప్పుదాలేంటి, ఆ ప్రభుత్వం ఓటమి పాలవడానికి ఏంటి, ఇవన్నీ అంటే క్యాడర్ అనేది బలంగా ఉంటే ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళినప్పుడు లీడర్ ఏదైనా చేయగలుగుతాడు అనేసి చంద్రబాబు నాయుడుకి అయితే చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి మీరు అన్న వాటిని అధిగమించి ముందుకు వెళ్ళే అవకాశము అంటే నిధులు ఎలా వస్తాయి ఏంటి అనేది పక్కన పెడితే ఖచ్చితంగా దీనికి సమకూరిస్తేనే రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు ఏదైనా చేయడానికి అవుతుంది అనేది అధినేత మైండ్లో అయితే ఉంటుంది కదా గ్యారంటీగా. డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా లేకపోతే అనుభవం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారైనా గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఆయనకి అనేక తలనొప్పులు తగిలాయి కదా, తల బొప్పి కట్టింది కదా, ఆయనకు కూడా అనుభవం వస్తుంది ఎవరికైనా కానీ. ఇప్పుడు మామూలు తెలుగులో సామెత ఉంది కదా, పెళ్లి కాక ముందు అబ్బాయిలకి అమ్మాయిలకి ఏమీ తెలియదు, కానీ పెళ్లి అయిన తర్వాత కదా సంసారం అంటే ఏమిటో, కుటుంబం అంటే ఏమిటో, బాధ్యతలు అంటే ఏమిటనేటువంటి తెలిసేది. అదే విధంగా దాదాపు చంద్రబాబు నాయుడు గారు మరి 40 years గా ఆయన ముఖ్యమంత్రి గాను ప్రతిపక్ష నాయకుడు గాను బాధ్యతల్లో ఉన్నాడు కనుక మంచి చెట్లు ఆయనకు తెలిసినంతగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియవు. అందుకని ఆ తెలియని కారణంగానే ఆ వ్యవహార శైలిని మార్చుకోని కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో దెబ్బతిన్నారు. అందువలన మళ్ళా అటువంటి పొరపాటుని చంద్రబాబు నాయుడు గారు చేస్తారని మనం అనుకోక్కర్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారైనా ఎవరికైనా కానీ ఆర్థిక సమస్య అనేటువంటిది ఉన్నప్పుడు దాన్ని ఎట్లా పరిష్కరిస్తారనేటువంటిదే ప్రశ్న. ఓకే. ఇప్పుడు ఆర్థిక సమస్య గురించి అయితే ప్రధానంగా చర్చించే అంత పరిస్థితి అయితే ఎవరికి లేదు. ఎందుకంటే మాకు రాలేదు, ఎవరికి వచ్చాయి, ఏ బేరీజ్ వేసుకొని ఏ లెక్కన వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వేశారు అన్నది మాత్రమే ప్రస్తుతం ప్రధానంగా చర్చకు వస్తుంది. కాబట్టి లిస్టు మీరు చూశారు కదా, ఆ లిస్టు ప్రకారము చాలా బ్యాలెన్స్డ్గానే నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది అని మీకు అనిపించిందా, లేదు ఇది ఇంకా కొంచెం కసరత్తు చేసి ఇంకొంచెం స్క్రూటినీ చేయాల్సినవి చాలా ఉన్నాయి అనేసి మీకు అనిపించిందా? అంటే ఒక జర్నలిస్ట్ గా అనేక గత ప్రభుత్వాలు కాంగ్రెస్ అంటే మెయిన్ అంటే డైరెక్ట్ గా అంటే కుల సమీకరణాలు మెయిన్ కీలక భూమిక పోషిస్తాయని అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలో ఈ 20 పోస్టులలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు? నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గా లేదా ఒక విశ్లేషకుడుగా ఎవరికి పదవి ఇచ్చినా ఎవరికి ఇవ్వకపోయినా నేను పెద్దగా వర్రీ కాను. ఎందుకంటే ఎవరైనా ఒకటే, మనకి మీడియాకి ఎవరైనా ఒకటే. కానీ ఆయా ప్రాంతాల్లో కానీ ఆయా జిల్లాల్లో కానీ మిగిలినటువంటి వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనకి ముఖ్యం. అదే అందుకోసమే మళ్ళీ అడిగింది. అంటే యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఒక అనలిస్ట్ గా రెండు కలిపి చెప్పండి. అది ఎట్లా ఉంటది అనేటువంటిది ఈ నామినేటెడ్ పోస్టులు అనౌన్స్ చేసిన తర్వాత వచ్చేటువంటి స్పందనలను బట్టి మనం చెప్పగలం తప్ప ముందుగానే అసంతృప్తి వస్తుందనో లేకపోతే అసంతృప్తి ఏమీ లేదు అంతా మనవాడికి వచ్చింది కదా అని సంతోషిస్తారనో అనుకోకర్లే. ఎందుకు అంటే ఇవాళ ప్రతి పార్టీలో కూడా అధికారం కోసం పాకులాడేటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. నాకు దక్కంది ఇతరులకు దక్కకూడదు అన్నట్టుగా, నాకు దక్కంది అది ఉంటే పోతే ఏమన్నట్టుగా ఉన్నారు కదా. పదవి కోసం ఎంతకైనా తెగించేటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో
మరి పదవి రానటువంటి వాళ్ళని ఎట్లా సంతృప్తి చెందుతారనేటువంటి సమస్య. అందుకనే రియాక్షన్స్ చూసిన తర్వాత ఇప్పుడు మనం అంటే ఒక సార్ ఇంకా శుభం అంటే శుభం ఆల్మోస్ట్ ఆల్ శుభం ఏపీలో అంటే నామినేటెడ్ పోస్టులు తెలంగాణతో కంపేర్ చేసుకుంటే ఏపీలో చాలా ఎక్కువ ఉన్నాయి, ఇంకా 1200 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే అంత హర్రీబరీ అయిపోయి మాకు రాలేదు అని అసంతృప్తి వెలగక్కే అంత పరిస్థితులు ఉంటాయంటారా? ఇప్పుడు అందుకని ఇప్పుడు వెళ్ళగక్కరు, నేను అదే చెప్తాను. ఎందుకంటే ఇది మొదట 20 పోస్టులు మాత్రమే ఇచ్చారు. అవును. ఈ 20 పోస్టులు ఇచ్చిన తర్వాత అంటే ఇప్పుడు మనకి కొన్ని మందులు ఇస్తే మన శరీరానికి పడవు అనేటువంటి అనుమానం డాక్టర్కి వచ్చింది అనుకోండి, టెస్టింగ్ డోస్ ఇస్తారు. ఓకే. టెస్టింగ్ డోస్ ఇచ్చి రియాక్షన్స్ ఏమీ లేకపోతే ఆ మెడిసిన్ తర్వాత మనకి ప్రిస్క్రైబ్ చేసి మనకి మన శరీరంలో ఎక్కిస్తారు. ఓకే. అట్లాగే ఇది ఒక టెస్టింగ్ డోస్ గానే నేను పరిగణిస్తున్నాను. చాలా అంటే ఎగ్జాంపుల్ చాలా క్లియర్ కట్ గా ఇచ్చారు సార్. అంటే రేపు రాబోయే రోజుల్లో ఏ రేషియో కింద ఇస్తున్నామన్న ఒక మెసేజ్ ని పాస్ చేశారు. దీనివల్ల కూటమిలో ఎలాంటి కదలికలు వస్తాయి, ఐక్యత ఎలా ఉంది అన్నది అంటే ఒక మంచి ఇంజెక్షన్ వేసేసి వెయిట్ చేస్తున్నారు రిజల్ట్ కోసం, అంతేనా? ఒక టెస్టింగ్ డేస్ అది. పార్టీల కూటమికి టెస్టింగ్ డోసే, ఆ కూటమిలో ఉన్నటువంటి పదవులను ఆశిస్తున్నటువంటి నాయకులకి టెస్టింగ్ డోసే, అందరికి ఒక టెస్టింగ్ డోస్ గానే చూడాలి. అందుకని రియాక్షన్స్ దీన్ని బట్టి ఏ రియాక్షన్స్ అనేది మనం చెప్పలేము. అయినా మనం ఇప్పుడు ఇదే ఫీల్డ్ లో ఉన్నాం కనుక రియాక్షన్స్ అనేటువంటి ఎవరైనా వచ్చినా గానీ ఓపెన్ గానే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇవాళ. ఏ పార్టీ అయినా కానీ ఇంకో వాళ్ళైనా కానీ ఎంత అధికారం ఉన్నా. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి 3 పార్టీల కూటమికి అపరిమితమైనటువంటి మెజారిటీ ఉంది కనుక ఈ కూటమి ప్రభుత్వం కూలిపోతుందనో లేకపోతే మెజారిటీ లేదనేటువంటి సమస్య లేదు కనుక ఎవరైనా అసంతృప్తి చెందినటువంటి వాళ్ళు సరే ఈసారి కాకపోతే ఇంకొక పదవిని ప్రయత్నిద్దాం అనేటువంటి ఆశతోటి కూడా ఉంటారు కనుక అసంతృప్తి వెల్లడి కాకపోయినా కూడా ఆశ్చర్యం లేదు. అయితే ఇవన్నీ ఎప్పుడు అవుతాయంటే తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో ఇవన్నీ కూడా ఏ విధంగా పనిచేస్తాయి అనేటువంటి అప్పుడు పరిస్థితిని బట్టి తప్ప మనం ముందుగానే ఈ విధంగా ఉంటారు ఈ విధంగా ఉండరు అని మాత్రం కన్క్లూజన్స్ కి రాకూడదు. ఓకే. అలాగే అంటే నామినేటెడ్ పోస్ట్ అనగానే ఫస్ట్ గా గుర్తుకొచ్చేది టీటీడీ చైర్మన్ అసలు ఎంత ప్రెస్టీజియస్ గా తీసుకుంటారు, ఎంత పవిత్రంగా భావిస్తారో అక్కడ స్థానం దక్కడం అంటే అదృష్టంగా భావించే సందర్భాలు కూడా ఉంటాయి. అందులో ఇప్పుడు లడ్డూకు సంబంధించి కూడా తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అది ఫస్ట్ అనౌన్స్ చేసిన తర్వాతనే మిగతాయి చేస్తారు అంటే కూడా గతంలో చాలా రకాల వార్తలు వచ్చాయి. బట్ ఇప్పుడు పరిస్థితుల్లో నిజంగానే అనౌన్స్ చేసే టైం అయినా కొంత వెనక్కి తగ్గారు. అంటే దీనికి సంబంధించి ఏదైనా ఏంటంటే రూల్ పాటిస్తున్నారని అనుకోవాలా? ఎందుకంటే మామూలుగా సీఎం చంద్రబాబు మీద ఒక అపవాదం ఏంటంటే ఒక 1 year అయ్యేంత వరకు కూడా ఈ ప్రాసెస్కి సంబంధించి గతంలో జరిగిన దాన్ని బేరీజ్ వేస్తూ చెప్తున్నారు. అదే ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి మీరు చూస్తూ ఉండండి అంటూ కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు దాన్ని డిలే చేయడానికి ఏదైనా రీజన్ ఉందని అనుకోవాలా? ఇప్పుడు దాన్ని డిలే చేస్తారా, చేస్తే ఎందుకు చేస్తారు అనేటువంటి చెప్పుకోవాల్సి వస్తే ఇవాళ టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కోసం ఆశపడేటువంటి వాళ్ళు అంటే ఈ లడ్డు వ్యవహారం ముందుకు బయటకి కాకముందు ఎవరైనా ఆశతో ఉండుంటారు, లేకుండా ఉండరు. కానీ ఈ లడ్డు వ్యవహారం వచ్చిన తర్వాత ఇది ఒక ముళ్ళ కిరీటం లాగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ బాధ్యతలు స్వీకరించిన తర్వాత లడ్డూలో నాణ్యత బాగలేదు గతంలో ఎందుకంటే ఇవన్నీ సహజం. ఇంకా ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా ఊరుకోవు కదా, వైసీపీ కూడా ఊరుకోదు కదా. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో మీరు చెప్పేదాని ప్రకారం టీటీడీ అనేది ముళ్ళ కిరీటం అంటారా? డెఫినెట్ గా ముళ్ళ కిరీటమే. ఎందుకు అంటే ఇప్పుడు మొత్తం వ్యవస్థ అంతా కూడా రాజకీయమయం చేసేసిన తర్వాత ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్న తర్వాత రోజు తలనొప్పులే ఉంటాయి. ఈ రోజు లడ్డు బాగాలేదు అంటే నెయ్యిలో ఏమైనా కల్తీ జరిగిందా, లేకపోతే బయట మార్కెట్ లో ఇప్పటికే చెప్తున్నారు కదా బయట మార్కెట్ లో 1000 రూపాయలు ఉంటుంది ఆవు నెయ్యి, మరి 300 కాకపోతే 400కైనా ఎట్లా ఇస్తారు? కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళైనా అంత తక్కువకి ఎట్లా ఇస్తారు అనేటువంటి ప్రశ్న వస్తుంది. అంటే వాళ్ళు కూడా ఏమన్నా చేస్తున్నారా, వాళ్ళతో కూడా వీళ్ళు చైర్మన్ గానీ లేదా ప్రభుత్వం గానీ కాంప్రమైజ్ అయిందా, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అదే విధంగా అన్నప్రసాదం ఫలానా సత్రంలో బాగాలేదు, అందులో అవినీతి జరిగింది అని వెంటనే ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. అందుకని ఇప్పుడు ఇది కనీసం ఈ వివాదం సద్దుమణిగేంత వరకు బహుశా దాని గురించి పట్టించుకోరేమో అనిపిస్తుంది నాకు. ఒకవేళ పట్టించుకున్నా గానీ దాన్ని తీసుకునే వాళ్ళు కూడా అంత ఉత్సాహంగా తీసుకునేటువంటి అవకాశం లేదు. మామూలుగానే
దేవాదాయ మంత్రిత్వ శాఖ అంటే అదొక పనిష్మెంట్ కింద భావిస్తారు అనేక మంది. దాన్ని ఎవరికైనా ఇచ్చారంటే ఇక ఆ తర్వాత ఇంకా ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టే అని చెప్పేసి గతంలో అనేక కానీ మందికి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి దేవాదాయ శాఖ నుంచి ఎక్కువగా వస్తాయి, కడుపు నింపుకునేది ఆ శాఖ నుంచి అన్న వాదన కూడా ఉంది కదా. నిధులు వస్తాయి కానీ దేవాదాయ శాఖ మంత్రి అంటే అదొక పనిష్మెంట్ అనేటువంటిది గతంలో అనేక మంది విషయాల్లో అటువంటి భావన కలిగింది. ఓకే, ఏదన్నా కావచ్చు, ఏ కారణమైనా కావచ్చు. దాని మీద మరి అంటే దేవుడి పేరుతోటి జరిగేటువంటి అవినీతి అక్రమాలు అన్ని ఇన్ని కావు కదా పాలకులు ఎవరైనా కానీ. అందుకని అటువంటివన్నీ కూడా మరి వ్యక్తిగతమైనటువంటి నమ్మకాల వల్ల కావచ్చు, లేదా ఇంకోటి వల్ల కావచ్చు. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు మన ఆనం రామనారాయణ రెడ్డి. ఆయన ఏం అంత సంతృప్తిగా ఏమి లేరు. ఎందుకంటే గతంలో ఆయన అనుభవించినటువంటి మంత్రి పదవులు లేదా అవన్నీ చూసుకున్నప్పుడు ఇది అందుకని ఇప్పుడు నేను అనుకోవటం అయితే వెంటనే ఈ లడ్డు వివాదం ఇవన్నీ కూడా సమసిపోయేంత వరకు, అదేవిధంగా నెయ్యి కొనుగోళ్లు కానీ లేదా పప్పు కొనుగోళ్లు కానీ, ఈ లడ్డు తయారీకి అవసరమైనటువంటి సరుకు సరంజామా కొనుగోళ్లు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మాత్రమే టీటీడీ నియామకం జరిగే అవకాశం ఉంది. అది 6 నెలల్లో ఉంటుందా, సంవత్సరంలో ఉంటుందా అనేటువంటిది మనం చెప్పలేము. మరి ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఈ టెస్టింగ్ డోస్ ఇంజెక్షన్ పాస్ అవుతుందా, లేకపోతే 50-50గా ఓకే అనేసి అవుతుందా, లేకపోతే ఇప్పుడు ఏం మాట్లాడలేం కాబట్టి కామ్గా ఉంటారని అనుకోవాలి ఓవరాల్ గా? చూడాలి. ఇప్పుడు టెస్టింగ్ డోస్ కి ఆసుపత్రిలో మనకు హాఫ్ అన్ అవర్ చూస్తారు. ఓకే, అంటే కొంతమందికి 10 minutes లోనే అంటే మన ఏంటంటే బాడీ తట్టుకునే అది కెపాసిటీ కూడా డిపెండ్ అయి ఉంటది కదా సార్. కొందరికైతే వితిన్ సెకండ్స్ లోనే రియాక్షన్ వచ్చేస్తుంది. అందుకనే కొంతమందికి కొన్ని మినిట్స్ లోనే వస్తుంది, కొంతమందికి ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తుంది. అందుకని ఇవన్నీ కూడా నేను టెస్టింగ్ డోస్ అని అందుకనే కంపేర్ చేసి చెప్పాను. ఇది ఎట్లా ఉంటుంది ఏమిటనేటువంటిది. ఒకవేళ దీనిలో ఏదైనా అసంతృప్తి వచ్చినా గానీ టీ కప్లు తుఫాన్ లాగా సబ్సైడ్ అయిపోతుంది తప్ప ఇదేమి పెద్దగా ఫ్లేర్ అప్ అయ్యేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకు అంటే అధికారం ఇంకా 5 ఏళ్ళు ఉంటుంది కదా, ఖచ్చితంగా 3 నెలలే కదా. అందుకని అధికారం ఇతరత్ర మనం ఏదైనా సంపాదించుకోవడానికి ఒక ఈ పదవి కాకపోతే ఇంకా ఇతర పదవుల ద్వారా సంపాదించుకుంటాం అనేటువంటి ఆశ. ఇప్పుడు బండి గుర్రానికి గడ్డి ఆశని చూపిస్తారని చెప్తారు కదా. అవును, గడ్డి చూపిస్తా ఉంటే అది తింటామని దొరుకుతుంది కదా అని పరిగెత్తా ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. ఎక్కడో దగ్గర క్యాచ్ కాకపోతుందా, నోటికి అందకపోతుందా అన్నట్టు వెళ్ళిపోతుంది. ఇంకా 5 ఏళ్ళు అధికారం ఉంది, ఎక్కడొక్కడ మనకి లడ్డు దొరకపోతుందా, ఇప్పుడు లడ్డు కావాలని ఆయన అని జోక్స్ మనం చూస్తున్నాం కదా. అందుకని ఈ పదవులు అనేటువంటి అధికారం అనేటువంటి లడ్డును ముందు చూపిస్తా ఉంటారు, దానికోసం జనాలు వెంటబడుతూ ఉంటారు. ఇది అందరికీ తెలిసినటువంటి ఒక సత్యం. మరి చివరగా మీ తరపు నుంచి కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు కార్పొరేషన్ నిధులకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న అనేక పరిణామాలకు సంబంధించి కావచ్చు, ఏదైనా సలహా ఇవ్వాలంటే ఏమిస్తారు? సలహా అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో మనకంటే చట్టబద్ధంగా రావాల్సినటువంటి వాటన్నిటిని తెచ్చుకోవాలనేది ఒకటి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు కలగాలంటే ఇప్పుడు మన పోలవరం అనేటువంటిది పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారే అవకాశం ఉంది. ఎందుకు అంటే పోలవరం ప్రాజెక్ట్ని మేము 1 ఏడాదిలో 2 ఏళ్లలో పూర్తి చేసేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మంచిదే, అలా చేయటం మంచిదే, చేయాలి కూడా. కానీ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మునక సమస్య తక్షణమే ముందుకు వస్తుంది. కొన్ని లక్షల మంది గిరిజన గ్రామాలు కానివ్వండి లేదా గిరిజనేతరులు కానీ ఆ గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పునరావాసం నష్టపరిహారం అనేటువంటిది దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాళ్ళకి అంత మొత్తం ఇవ్వకుండా వాళ్ళందరినీ ముంచేసి మేము ప్రాజెక్టు కట్టుకుంటామంటే వాళ్ళందరూ అంగీకరించారు. ఆ 35,000 కోట్ల విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తామని ఇంతవరకు చెప్పలేదు. గతంలో మేము ఇవ్వము, మాకు సంబంధం లేదని చెప్పింది. కానీ ఎన్నికలకు ముందు ఈ పార్టీల పెద్దలు ఏం చెప్పారు, మేము కేంద్రాన్ని ఒప్పిస్తాము, మొత్తం అన్ని పోలవరానికి అవసరమైన నిధులు మొత్తాన్ని మేము తెప్పిస్తామని చెప్పారు. కానీ మొదటనే చూసాం మనం, గ్రాంట్ ఏదన్నా ఇస్తుంది అనుకుంటే గ్రాంట్ కాదు, మేము రుణం ఇప్పిస్తాము 15,000 కోట్లు, మీరు తర్వాత తీర్చుకోండి అని చెప్పేసి చెప్పారు. రుణం ఇప్పించేది కేంద్రం ఇప్పించేది ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి ఆ మాత్రం పలుకుపడలేదు ఒక 15,000 కోట్లు తెచ్చుకోవడానికి. అందుకని కబుర్లు వేరు, జనానికి ఎన్నికల ముందు చూపించినటువంటి బొమ్మ వేరు, ఇప్పుడు ఆచరణలో
విడుదలయ్యేటువంటి సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంది. ఓకే, కోటేశ్వర మీరు అలాగే ఒక సెకండ్ లైన్లో ఉండండి. మీరైనా మరి టెస్టింగ్ డోస్కి సంబంధించి ఏమైనా రియాక్షన్స్ వచ్చాయా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ రిపోర్టర్ కృష్ణ ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణ, కోటేశ్వరరావు గారితో డిస్కషన్ చేస్తున్నప్పుడు అంటే 20 నామినేటెడ్ పోస్టులు ఒక టెస్టింగ్ డోస్ లాంటిది, ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి చూద్దామన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ టెస్టింగ్ డోస్ 20 పోస్టులు అనేసి అని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు కూటమిలో ఆల్మోస్ట్ అలా అనౌన్స్ అయిపోయి గంట టైం దాటిపోయింది కాబట్టి ఎలాంటి రియాక్షన్స్ ఉన్నాయి, ఏం జరుగుతోంది? అంటే ప్రస్తుతానికైతే ఈ రోజు ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిన ఏదైతే ఈ 20 కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నాయో ప్రస్తుతానికైతే ఎక్కడా కూడా ఎవరు కూడా అసంతృప్తులు అయితే బయటకు వచ్చిన పరిస్థితి అయితే లేదు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నటువంటి అంటే ఎవరైతే నామినేటెడ్ పదవులు వచ్చిన వాళ్లే కాకుండా ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్న కేడర్ కూడా అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. కొంతమంది ఎవరికైతే ఆ ఆశావాహులు ఉన్నారో వాళ్ళకైతే పదవుల్లో వస్తాయని ఆశావాహులుగా ఉండి చివరి నిమిషంలో వాళ్ళ పేర్లు లేకపోయేసరికి ఒకంత అసహనంతో అసంతృప్తితో ఉండటం మాత్రం వాస్తవమే. కానీ వారు ఎక్కడా కూడా బయటకు వచ్చి అంటే ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడినటువంటి విధానం కూడా ఎక్కడ కనిపించలేదు. అంటే మొదటి నుంచి ముఖ్యమంత్రి అయితే ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అంటే ఎక్కడా కూడా ఎవరికి అన్యాయం జరగదు. మొదటి నుంచి కూడా కార్యకర్తలు మాత్రమే కార్యకర్తలే నాయకులుగా మారుతారు. సామాన్య కార్యకర్తకి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తాము అని చెప్పేసి ఇచ్చినటువంటి భరోసా ఏదైతే ఉందో ఆ భరోసానైతే ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా నమ్ముతున్నట్లయితే మనం ప్రధానంగా చూస్తూనే ఉన్నాం. అదే కాకుండా ఒక తెలుగుదేశం పార్టీ నుంచే కాకుండా ఇటు జనసేనతో పాటు ఇటు బీజేపీ ఈ రెండు వర్గాలను కూడా సంతృప్తి పరుస్తూ తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం అంటే తెలుగుదేశం పార్టీ ఒక్కడే తీసుకున్న నిర్ణయం అయితే కాదు ఇది. ఇటు జనసేన పవన్ కళ్యాణ్ తో పాటు ఇటు బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరితో కలిపి నిరంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడుతూనే ఉన్నారు. పదవుల ఎంపిక విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ వారి యొక్క సలహాలు తీసుకుంటూ వారిచ్చిన పేర్లను పరిగణలో తీసుకుంటూ ఈ రోజు అయితే ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ ఎంపిక చేయడంలో అయితే ముఖ్యమంత్రి అయితే చాలా సక్సెస్ అయ్యారని చెప్పాలి. సంజయ్, అయితే కోటేశ్వరరావు గారు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏం రేజ్ చేశారంటే నిధులు లేనప్పుడు నామకే వాస్తుండే పోస్టులకు ఓన్లీ అలంకార ప్రాయం తప్పితే ఇవి దేనికి పనికొస్తాయో తెలియని సిచ్యువేషన్ ఇప్పుడు కార్పొరేషన్లలో ఉంది. గత ప్రభుత్వంలో కూడా దానికి వచ్చిన నిధుల్ని నవరత్నాలకు మళ్లించడం జరిగింది. ఇప్పుడు అప్పుల ఊబిలో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఇవి ఓన్లీ వాళ్ళకి అలంకార ప్రాయం తప్పితే దీనివల్ల వాళ్ళకు వచ్చే ఉపయోగం లేదు, అది ప్రభుత్వం ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అంటూ కూడా ఇంకో కామెంట్ చేశారు. మరి దీనికి సంబంధించి మీకు అందుబాటులో ఉన్న నేతలను అడిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి సమాధానం వచ్చిందా? అంటే గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడైతే దాదాపు 154 మంది కార్పొరేషన్లు ఈ రాష్ట్రంలో ఉన్నారు. దాదాపుగా ఏంటంటే ఒక కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గతంలో జరిగినటువంటి ఏదైతే ఇచ్చినటువంటి అంటే ప్రజలకు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినట్లు కానీ ఆ నిధులన్నింటిని కూడా కార్పొరేషన్లకు కేటాయించకుండా మొత్తం కూడా అంటే ప్రజలకు పంచిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యం తీసుకున్నట్లయితే గతం నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తీవ్ర విమర్శలు అయితే చేశారు. ఏదైతే కార్పొరేషన్లు అలంకార ప్రాయంగా ఉన్నాయి, కనీసం కూర్చోడానికి కుర్చీ లేకపోవటం, కనీసం ఏదైతే ఆ పదవులు చైర్మన్లకు ఇచ్చారో ఆ చైర్మన్లు కేవలం అలంకార ప్రాయంగా మాత్రమే రాజకీయ నిరుద్యోగులకి ఏదో ఒక కల్పించారన్న విధంగా మాత్రమే గత ప్రభుత్వం అయితే ఆ నామినేటెడ్ పదవులు ఇచ్చింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకున్నట్లయితే ఆచితూచి అంటే మొదటి నుంచి కూడా తీసుకున్నటువంటి పదవుల విషయంలో కానీ వారికి కేటాయించిన నిధుల విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా ఆచితూచితో అడుగు వేస్తున్నారు. ఎక్కడా కూడా గత ప్రభుత్వంలో వచ్చి జరిగిన తప్పులు ఈ ప్రభుత్వంలో జరగడానికి వీల్లేదు అంటూ కూడా ఆచితూచి అయితే ఈ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందని చెప్పాలా. ఏదైతే కులానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టుల విషయంలో అయితే ముఖ్యమంత్రి అయితే అంత తొందరగా రియాక్ట్ అయితే అవినట్టు కనబట్లేదు. ప్రధానంగా ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో వాటిని మాత్రం ప్రస్తుతం అయితే అనౌన్స్ చేశారు. వాటన్నిటికీ కూడా ఎక్కడా కూడా గత ప్రభుత్వానికి వచ్చిన మచ్చ రాకుండా ఎక్కడా కూడా వారికి కేటాయించాల్సిన నిధుల విషయంలో కూడా ఎక్కడ లోటు రాకుండా ముఖ్యమంత్రి అయితే చర్యలు తీసుకుంటారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది సార్. ఓకే కృష్ణ, మీరు అలాగే ఉండండి. కోటేశ్వరరావు గారు విన్నారు కదా, అంటే ప్రస్తుతానికైతే ఏం రియాక్షన్ అవ్వలేదు, ఇంజెక్షన్ సాఫీగానే వెళ్తుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. అలాగే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయబోతున్నారంటూ కూడా మా సీనియర్ రిపోర్టర్ కృష్ణ చెప్తున్నారు. నిజంగా అదే సాధ్యమైతే అంటే రాబోయే రోజుల్లో ఒక మంచి పరిపాలన అనేది కార్పొరేషన్ల దగ్గర నుంచి సామాన్యులకు కావచ్చు, దాని నుంచి నమ్ముకొని ఉన్న వాళ్ళకి కావచ్చు న్యాయం జరుగుతుందని అనుకోవచ్చు. ఆశిద్దాం అలాగని. ఎందుకు అంటే ఇప్పుడు మనకుంది తెలుగులో సామెత శుభం పలకరా అంటే ఏదో అన్నట్టుగా మనం ఇప్పుడు ఏదో కొన్ని సందేహాలు అయితే గత అనుభవాన్ని బట్టి కొన్ని సందేహాలను నేను వ్యక్తం చేశాను. అలా వ్యక్తం చేయడం తప్పేం కాదు. కానీ ఆ గత అనుభవాలను చూసి చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉంది కనుక అటువంటిది పరిస్థితి తలెత్తకుండా అటు కార్యకర్తలకి సంతృప్తి కలిగే విధంగా అదేవిధంగా
ఆ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు కూడా సంతోషం కలిగించే విధంగా వ్యవహరించాలి అని కోరుకుందాం అనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు. నిజంగా చాలా మంచి సూచనలు చేశారు. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి కార్పొరేషన్లకు సంబంధించి ఇప్పుడు బడ్జెట్ నవంబర్లో ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఏ మొత్తంలో కార్పొరేషన్లకు నిధులను కేటాయిస్తారు, మళ్ళీ వాటిని మళ్లించకుండా అదే కార్పొరేషన్లకు వాడతారు. ఎందుకంటే గతంలో నవరత్నాల పేరిట దానికి కేటాయించిన కార్పొరేషన్ నిధులన్నిటి మళ్లించడంతో కార్పొరేషన్ అనేది నామకే వాస్తుండడం, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవడం. ఎందుకంటే కులాల వారీగా అలాగే సంస్థల వారీగా కొన్ని డివైడ్ చేసి, అంటే ప్రతి దగ్గరికి మనం వెళ్ళలేం కాబట్టి దానికి సంబంధించి ఒక ప్రతినిధిని పెట్టడం, వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఒక కమిటీని ఏర్పాటు చేయడం, ఆ కార్పొరేషన్కి సంబంధించి ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎలాంటి నష్టాలు ఉన్నాయి, ప్రభుత్వం తరపు నుంచి ఇంకెలాంటి సహకారం అందించాలి, ఇలాంటి అనేక అంశాలను తెలుసుకునేందుకు కార్పొరేషన్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత వైసీపీ ప్రభుత్వము నిధుల విషయానికి సంబంధించి అడ్డగోలుగా అప్పులు తీసుకురావడం కావచ్చు, కార్పొరేషన్లకు కేటాయించిన నిధులను మళ్లించడం కావచ్చు, ఇప్పుడు కార్పొరేషన్ పదవి అని అంటే అది నామకే వాస్ అన్నట్టుగా జరిగిపోయింది. ఈ నేపథ్యంలో దీనిని కూటమి ప్రభుత్వం ఎలా అధిగమించబోతోంది, కేంద్రం నుంచి ఈ నిధుల కేటాయింపులకు సంబంధించి ఎలా బడ్జెట్లో కేటాయింపులు చేయబోతోంది, దాంతోపాటు అంటే ఆల్మోస్ట్ ఆల్ మొదటి నుంచి కూడా నామినేటెడ్ పోస్ట్ పదవులకు సంబంధించి 60-30-10 రేషియో అంటూ కూడా చెప్పడం జరగడము, దాంతోపాటు పార్టీ గెలుపు కోసము అహర్నిశలు కష్టపడ్డ వాళ్ళు కావచ్చు, పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న వాళ్ళు కావచ్చు, పదవుల్ని కూడా త్యాగం చేయడం కోసము, అంటే మా అధినేత ఉన్నాడు మమ్మల్ని చూసుకుంటాడు అంటూ పదవుల్ని కూడా త్యాగం చేసి క్యాడర్ వెంట నడిచిన ప్రతి ఒక్కరికి దీంట్లో సముచిత స్థానము ప్రాధాన్యత ఉంటుంది అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే అటు జనసేనకైనా ఇటు టీడీపీకైనా ఎక్కువగా నష్టపోయిందైనా త్యాగాలు చేసిందైనా వాళ్ళు కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ముందుగా పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళను, అంటే పెద్ద మొత్తంలో నష్టపోయిన వాళ్ళను, అంటే గతంలో వాళ్ళు చేసిన మాజీ మినిస్టర్ కావచ్చు, ఎమ్మెల్యేలుగా గెలిచి ఇప్పుడు గెలిచే అవకాశం ఉన్న బీజేపీ కోసం కావచ్చు, జనసేన కోసం కావచ్చు విడిచిపెట్టిన వాళ్ళు కావచ్చు, జనసేన టీడీపీ కోసం విడిచిపెట్టినవి కావచ్చు, ఇలాంటివన్నీ అనేక రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఇంకా 1200 పోస్టులు ఉన్నాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఈ 100 రోజుల పాలనలో ఎంతో సంతోషంగా అనౌన్స్ చేద్దామనుకున్న విషయము, ఒకవైపు విజయవాడ వరద బాధితుల అంశము కొంత బ్రేక్, ఇప్పుడు లడ్డు వివాదం ఇంకొంత బ్రేక్ అవ్వడం వల్ల హడావుడు లేకుండా చాలా నార్మల్గా కేవలం 20 నామినేటెడ్ పోస్టులని రిలీజ్ చేయడం జరిగింది. మొత్తానికి పాలనాపరంగా ముందుకెళ్తాము, పార్టీ క్యాడర్ని కాపాడుకుంటాం, నేతల్ని కాపాడుకుంటాం అంటూ కూడా మొదటి నుంచి కూటమి చెప్తుంది. అదేవిధంగా అడుగులు పడుతున్నాయని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. చూద్దాం దీని రియాక్షన్ మరి నిజంగానే ఉండే, ఒకవేళ కనుక రియాక్షన్ వస్తే కొంత జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. రియాక్షన్ కనుక రాకపోతే కూటమి ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉందన్న మెసేజ్ మాత్రం ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తుంది. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ న్యూస్ 360.